హలో అండి. పిల్లల బ్రేక్ బాక్స్లోకి ఈవినింగ్ టైం స్నాక్స్ మనకి ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ కరకరలాడే కారం కావాలి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్ గోధుమ పిండి, 2 కప్స్ రవ్వ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేడి చేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ హాట్ చేసిన వాటర్ని కొంచెం ఉండలు లేకుండా దాన్ని కూడా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా వస్తుంది. మనం కలుపుకున్న చపాతీ ముద్దలాగా వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని, దీనికి ఒక చెక్కలాగా ఉంటుందండి, దీనికి చెక్క ఉంటుందండి. ఈ చెక్కని తీసుకొని, చెక్క లేకపోతే నార్మల్గా వచ్చేస్తుంది. చెక్క ఉన్నట్టయితే దాని షేప్ దానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ చెక్కలాగా షేప్ చేసుకున్న తర్వాత ఆ గవ్వల్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ గవ్వల్ని దాంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక తీసుకొని కొంచెం కారం, మనం ఇప్పుడే దీంట్లో బెల్లం గవ్వలు కూడా ఉంటాయి. మనం కారం వేసుకోవాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదు బెల్లం కలుపుకోవాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చండి. పాకంలా తీసుకొని దాంట్లో వేసేయాలి. బెల్లం గవ్వలు అయితే, కారం గవ్వలు అయితే ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని కర్రీ లీవ్స్ని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ లీవ్స్ని వేసుకొని అలాగే మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి